హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షర్మిలాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమంటే రీయూజ్డ్ కంటెంట్ గురించి చెప్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకి వచ్చి చెప్తున్నాను. నాకు చాలా అనుభవం అయింది యూట్యూబ్ ఛానల్ వల్ల, రీయూజ్డ్ కంటెంట్ వల్ల. మీరు కూడా అలాంటి ఇబ్బంది పడకుండా వేరే వాళ్ళ వీడియోలు పెట్టకండి. నాకు మానిటైజేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నేను వేరే వాళ్ళ వీడియోలు పోస్ట్ చేయడం వల్ల, పోస్ట్ అంటే నేను ఓన్లీ లైవ్ వీడియోలో మాత్రమే నేను వేరే వాళ్ళ కంటెంట్ వాడుకున్నాను. అందువల్ల నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. మీరు కూడా అలా ఎవరి వీడియోలు బయట అదర్ వీడియోస్ తీసుకొచ్చి మీరు ఎడిటింగ్ చేసి కూడా మాత్రం పెట్టకండి. ఎడిట్ చేస్తే ఏం కాదని చాలామంది చెప్తారు, కానీ ఎడిట్ చేసిన వీడియోలు మాత్రం మనం అస్సలు లైవ్ వీడియోలో కానీ లాంగ్ వీడియోస్లో కానీ పెట్టొద్దు. షార్ట్ వీడియోస్లో పెడితే ఏమి కాదు మనకి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. అలా చేయడం వల్ల నాకు 3 months నా ఛానల్ ఆగిపోయింది. 22,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు నా యూట్యూబ్ ఛానల్కి. నా ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ అని మానిటైజేషన్ ఆపేసింది. నేను చాలా కష్టపడ్డాను, బాధపడ్డాను. చాలా కష్టపడి తెచ్చుకున్న మానిటైజేషన్ 3 months మనకి ఆగిపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత కష్టపడ్డానో యూట్యూబ్లో మీ అందరికీ కూడా తెలుసు. అందుకని వేరే వాళ్ళ వీడియోలు వాడకండి. యూట్యూబ్లో మాత్రం మనం వైటీ స్టూడియోలో మనం ఎడిట్ చేసుకోవచ్చు. అందులో ఫ్రీ మనకి మ్యూజిక్ కానీ ఏదైనా అందులో దొరుకుతుంది. దాంట్లో చూసి మీరు ఎడిట్ చేసుకోండి. రీయూజ్డ్ కంటెంట్ రాకుండా చూసుకోండి. వేరే వాళ్ళ వీడియోలు వాడకండి. మీరు ఏ వీడియో చేసినా కానీ మీ ఫేస్, మీ ప్రజెంటేషన్ కనిపించేలా ఉండండి. అప్పట్లో రీయూజ్డ్ కంటెంట్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పుడైతే ఇట్లా రావట్లేదు, వేరేలాగా వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి. అప్పుడైతే ఇలా వచ్చింది. మీరు మ్యాక్సిమం మీ ఫేస్ కనిపించేటట్టు లైవ్ చేయండి, వీడియోలైనా ఏవైనా చేయండి. ఇప్పటికైనా సరే కొంచెం జాగ్రత్త పడి మీరు మీ ఓన్ కంటెంట్ ఉండేలా మీ సొంత వీడియోలు చేసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. చేయని వాళ్ళంటే వేరు, పేషెన్సీ ఉన్నవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు మంచిగా మీ ఓన్ కంటెంట్ పెడితే మాత్రం మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు వైటీ స్టూడియోలో ఫ్రీ మ్యూజిక్ కూడా దొరుకుతుంది. మీరు కాపీరైట్ పడకుండా ఆ మ్యూజిక్ వాడుకోండి, చాలా ఉపయోగం ఉంటుంది. మంచిగా ఎడిట్ చేసి పెట్టండి వీడియోస్. షార్ట్ వీడియోస్ రోజుకి 3 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు వేరే వాళ్ళ వీడియోలు వాడుకున్న కాపీరైట్ కంటెంట్ పడకుండా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వండి. ఓనర్కి క్రెడిట్ ఇస్తే మనకి కాపీరైట్ పడకుండా మనం తప్పించుకోవచ్చు. అలా చేయండి. చాలా వరకు మనం కాపీరైట్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది కంటెంట్. మ్యాక్సిమం మన వాయిస్ ఓవర్ ఉండేలా చూసుకోండి. మన వీడియోకి వాయిస్ ఓవర్ ఉండాలి మనది. లేదా మనం ఫేస్ కనిపించినా నో ప్రాబ్లం. అసలు ఫేస్ చూపించి చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే మేము ఫేస్ చూపించాం, మేము ఇలాగే మాట్లాడతాం అనే వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. మంచిగా ఎడిట్ చేసి వీడియోని వాయిస్ ఓవర్ ఇవ్వండి. క్రెడిట్స్ ఓనర్ అని మనం రాసిన కింద యూట్యూబ్ తీసుకుంటుంది. మీరు మాత్రం క్రెడిట్స్ ఇవ్వండి. ప్రతి వీడియో కింద క్రెడిట్స్ ఇవ్వండి. అది కూడా థర్డ్ పార్టీ కంటెంట్ వాడుకున్నప్పుడు ఇవ్వండి. మామూలుగా మన ఒరిజినల్ కంటెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కాపీరైట్ రావచ్చు. అందుకే జాగ్రత్త పడితే మనం మంచిది అన్నట్టు. నాకు జనవరిలో వచ్చిన కాపీరైట్ రీయూజ్డ్ కంటెంట్ గురించి చెప్పాను. ఇప్పుడైతే నా ఛానల్కి ప్రాబ్లం లేదు, అంతా ఓకే అండి. నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా నా ఛానల్ని మీరు ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.